చైర్మన్ గారికి నమస్కారము, వినోద్ అంకుల్ గారికి నమస్కారం, ఇక్కడ సభ పైన ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం చెల్లిస్తున్నాను. మళ్ళీ మనము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని ఇద్దామా? తప్పకుండా వంశీ చంద్రారెడ్డి గారిని గెలిపిద్దామా? మళ్ళీ గత ప్రభుత్వంలో మనం ఏం పొందుకోలేదు. ఈ గల్లీకి కాంగ్రెస్ చేసిన మేలు అందరికి గుర్తుందా? ఇవాళ మరి వంశీ అందరిని గెలిపిద్దామా? ఢిల్లీకి పంపిద్దామా? గల్లీ అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా అందరూ మెజార్టీతో ఓటేయాలి. ఎందుకంటే గత పాలనలో కాంగ్రెస్ లో మాత్రమే ఈ గల్లీకి రోడ్లు వచ్చినాయి, ఈ గల్లీకి కమ్యూనిటీ హాల్ వచ్చింది, ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యం రావాలా? కాబట్టి ఇప్పుడు వచ్చింది. ఇంకా బలంగా మనం అందరము అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు పొందుకోవాలనుకుంటే చెల్ల వంశీ చంద్రారెడ్డి గారిని ఘన విజయంతో మనం అందరం గెలిపిద్దామా? మీ అందరి విలువైన ఓటు ఎవరికి? ఇప్పుడు ఈరోజు అసమానతలు తొలగించడానికి మనమంతా కంకణబద్ధ. గత 10 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతే హామీలని చెప్పుకొని గద్దెనెక్కిందో కేవలం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలము ఓట్ల రాజకీయం చేస్తూ ఒక చితి పైన వాళ్ళు ఒక రావణ కాష్టాన్ని రగిలిస్తున్నారు దేశాల్లో. ఈరోజు మనం చూస్తే నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పారు. నల్లధనాన్ని తీసుకొని రాకపోగా దేశ సంపదను మొత్తం కొల్లగొట్టడం జరిగింది. నల్లధనం పేరుట డిజిటల్ కరెన్సీని దేశంలో ప్రవేశపెట్టి ప్లాట్ఫామ్ ఫీజెస్ పేరుతో మనతోన దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ దొంగలు. ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నా, ఎవరి అకౌంట్ల కన్నా ₹1 వచ్చిందా? మోడీ ప్రభుత్వానికి సంబంధించిన నల్లధనం ఒక్కరికన్నా వచ్చిందా? దయచేసి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చిర్రు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా రిక్రూట్ చేసిరా? ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మొత్తం నిర్వీర్యం చేసిరు. దేశంలో మొత్తం అన్ని వ్యవస్థల్ని ప్రైవేటైజ్ చేసిరు. సంక్షేమం చేసి ఓట్లాడుకోండి, అభివృద్ధి చేసి ఓట్లాడుకోండి. ఇంకా కుడికాడ ఎంతకాలం రాజకీయం చేస్తారు? కాబట్టి ఈ సభాముఖంగా టైం తక్కువగా ఉన్న కారణంగా మనమంతా ఈరోజు దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం ఒకసారి బీజేపీ ఎత్తేస్తే ప్రజాస్వామ్యం నిర్వీర్యమవుతుంది, రాజరిక పాలన వస్తుంది. గతంలో చరిత్రలో చూసిన రోజులు మళ్ళా చూడవలసి వస్తుంది. కావున దేశంని, ప్రజాస్వామ్యాన్ని మనము గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు పెట్టి మనకు స్వతంత్రం అందించిందో, ఇప్పుడు తిరిగి మనం పోరాటం చేసి ఈ బీజేపీ మతపరమైన కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి అప్పుడు ఎట్లయితే మనం పోరాటం చేసినామో తిరిగి మరి ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ఈ దేశ మూలవాసులమైన నమస్కారంలో ముఖ్యంగా ఎక్కువ మాట్లాడాలి అవసరం లేదు, కానీ పెద్దలు ఉన్నారు మాట్లాడతారు ఖచ్చితంగా. నేను 2 మాట్లాడతా, ఏం లేదు. मेरे बहना आपा बहना जो भी आए, ये मीटिंग को इम्पोर्टेंट बात बोल रहा हूँ. देखो माँ, आज की हालत बहुत नाजुक है. हमारा यहाँ पर गंगा जमुना तहसीब के जैसा है तेलंगाना. एक के दावता में एक जने जाते हैं, क्रिश्चियन के दावता में माइनॉरिटी जाते हैं, माइनॉरिटी की दावता में हिंदू मुसलमान. गंगा जमुना तहसीब के जैसा तेलंगाना है. यहाँ पर ये कल्चर चलना जरूरी है. हमारे को वंशी चंद्र रेड्डी साहब को जिताना जरूरी है. जीतेंगे नहीं जीतेंगे आप लोग बोलो मेरे माँ बहना. आज तक वो कोची गवर्नमेंट में आज 10 लाख मैं परसों मैं आज बोलने की जरूरत नहीं है. हॉस्पिटल में मैं नीम्स हॉस्पिटल में जा रहा हूँ तो इतना परेशान हो रहे थे. ये 10 लाख का जो करे ना रेवंत रेड्डी साहब को, अरे बहुत अच्छा हुआ साहब. मैं नीम्स में मैं आज भी कल भी वहाँ था, आज भी वहाँ सुबह में वहाँ था, मीटिंग है बोल को आया. लेकिन वहाँ के लोग बोले तो ऐसा ये चाह रहे, अरे भाई
5 लाख लगाना बोले तो हमारी मुश्किल होती थी, खर्चा करके लाख लगाना था। आज 10 लाख तक फ्री है। वो किसको नहीं, सबको तेलंगाना के माँ बहना हिंदू होंगे, मुसलमान క్రిస్టియన్ అయింది. तो इसलिए మా అక్కలారా మా చెల్లెళ్ళారా దయచేసి మనం వంశనకి గెలిపించడం భారీ మెజార్టీ. ఇదే यन्नम श्रीनिवास रेड्डी साहब रेवंत रेड्डी के साहब के सामने जाके रुबाब से पूछ को काम ला सकते हैं. हमारे डेवलपमेंट होना है साहब, हमारे 100 करोड़ दियो, म्यूनसिपालिटी दियो बोले तो उन्हें किसी हाल कब देते हो. एमपी साहब जीते तो ना देंगे. उसलिए को आप लोगों से रिक्वेस्ट कर रहा हूँ. మా అక్క చెల్లెలకు దండం చేతులు చెప్తున్నా, ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్ మీ అందరిది. మనం ఈరోజు ఖచ్చితంగా వంశనకు ఓటేసి గెలిపించి భారీ మెజారిటీ తోటి రేవంత్ అన్నకు గిఫ్ట్ ఇద్దామని మనవి. థ్యాంక్ యూ. 2 చేతులతోటి నాతో పాటు గట్టిగా జై కాంగ్రెస్. చేతులు లేస్తలేవు. ఇటు సైడ్ మహిళలు అక్కలు ఒక్కసారి జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రేవంత్ రెడ్డి, జై సీనన్న. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు ఎన్ఎంసీ అన్న మరియు 48, 49 వార్డు నుంచి విచ్చేసిన ప్రజలు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి నా ఒక నమస్కారాలు తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలు చూసినాం, దోపిడీ రాజకీయం చూసినాం, కేసీఆర్ ప్రభుత్వం చూసినాం. ఏ విధంగా భూ కబ్జాలు ప్రశ్నించే గొంతులని ఏ విధంగా వాళ్ళు నొక్కి మన ఒక ఎమ్మెల్యే గారు ఈ యొక్క పాలమూరుని ఆ ఒక హింసా రాజకీయంలోకి వెళ్ళి విముక్తి తెచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. నేను కూడా మొన్న పోటీ చేసిన, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన. కానీ భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నాయకులు ఏ ఒక్క కార్యకర్తను కానీ నాయకుని కానీ ఎదిగే యొక్క అవకాశం ఇవ్వట్లేదు. ఆలోచన చేయాలా. ఎంతసేపు మన గుడిని పేరు పెట్టుకొని, శ్రీరాముని పేరు పెట్టుకొని, శ్రీరాముని రోడ్డు మీదకి తెచ్చి మనలో ఒక ఆలోచన చేస్తున్నారు. మన గుడి మనకున్నది, మన భక్తి మనకున్నది, మన గుండెల్లో మనకు దేవుడు ఉన్నాడు. కానీ దీనికి ప్రభుత్వానికి లింకు పెట్టి ముడిపెట్టి మనని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. ఎంతసేపుగా మోడీ భజన చేస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేస్తలేరు. ఈరోజు రాష్ట్రంలో మీరందరి ఆశీర్వాదంతో మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి అన్న మన ప్రాంత సంక్షేమం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం. ఎందుకంటే ఈరోజు 500 రూపాయలకు సిలిండర్ రావాలన్నా సీనన్ని ఇవ్వాలా, పెన్షన్లు రావాలన్నా సీనన్ని ఇవ్వాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా సీనన్ని ఇవ్వాలా. కాబట్టి మన పాలమూరు బిడ్డ రేవంత్ అన్నతో పాటు ఒక సైనికుడు సీనన్నయ్యి, ఇంకొక సైనికుడిని మన చెల్లా వంశీచందర్ రెడ్డి గారిని 2వ నంబర్ పైన ఓటు వేసి, బ్యాలెట్ బాక్స్ పైన 2వ నంబర్ పైన ఓటు వేసి ఘన విజయంతో మీరందరూ ఆశీర్వాదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ఒక గలమై మన ఒక ఇబ్బందులను పార్లమెంట్లో లేవనెత్తే విధంగా వంశీచందర్ అన్న ఒక మేధావి, చదువుకున్న వ్యక్తి. ఆ రకంగా మనం అందరం ముందరకు పోవాల్సిన అవసరం ఉంది. వేరే పార్టీ వాళ్ళని గెలిపిస్తే రోజుకొక విమర్శ, రోజుకొక పంచాయతీ నడుస్తుంది, కానీ మన సంక్షేమం గురించి ఆలోచించే వారు ఉండరు. అందుకే మన సంపూర్ణమైన మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి, రేవంత్ రెడ్డి గారికి మన సంపూర్ణమైన మద్దతు ఎట్లిస్తాము అని అంటే 2వ నంబర్ పైన వంశీచందర్ నన్ను గెలిపిస్తే తప్ప మనకు అవకాశం ఉండదు. రేపొద్దున మీరు అడగడానికి కూడా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉంటారు, మన స్థానికంగా ఎంపీ గారు ఉంటారు. అయ్యే నొత్తాలి, ఎట్లా మళ్ళీ ఎక్కువ మిషన్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి అన్నని బంపర్ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉన్నది. మనకు రావాల్సిన పనులు, మనకు కావాల్సిన డెవలప్మెంట్, మనకు కావాల్సిన అభివృద్ధి మనమంతా మన చేతిలో పెట్టుకొని ముందరికెళ్దాము. ఈ విధంగా మనమంతా కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా పోరాటం చేద్దాం, పని చేద్దాం, రేవంత్ అన్నకు అండగా ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ఆడబిడ్డలు, మా అన్న తమ్ముళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేదిక మీద ఉన్న వినోద్ కుమార్ గారు, కౌన్సిలర్ రషీద్ ఖాన్ గారు, అలాగే టెనీ, అలాగే
మా మిత్రులందరూ, మిథున్ రెడ్డి గారు, పూజిత గారు, ఇక స్థానిక కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్స్ వచ్చినాయమ్మా. మళ్ళా గతంలో అసెంబ్లీకి ఎలక్షన్ వస్తే మీరందరూ టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. తెలివైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. మీరు నన్ను ఒక్కనే గెలిపేయలే. మీరు ఎంత ఆలోచన చేసిన తెలివైన నిర్ణయం అంటే మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆడబిడ్డలు, అన్న తమ్ముళ్ళు 12 సీట్లల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఈ 12 మంది పోయి వాళ్ళ ఓటు మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆ ఓటు వేసింది. అంటే మీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం ఓటు వేసింది. అందుకే ఆ అభిమానంతో మన పాలమూరు జిల్లాకు 75 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం, గతంలో ఎవరున్నా కూడా చేయలేని అభివృద్ధిని మన ప్రాంతానికి చేయాలని చెప్పి ఆయన గట్టిగా కంకణం కట్టుకున్నాడు. ఎన్నో నెలలు కాలేదు ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి. డిసెంబర్ నెల 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. డిసెంబర్ అంతా సర్దుకోనికే సరిపోయా. ఎవరిని పెట్టుకోవాలి, మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, వీటన్నిటి చర్చ చేయడానికే టైం అయిపోయింది. మనకు మిగిలింది ఎట్లా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు. ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వచ్చింది. ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం 3 నెలలలో ఆయన అనేక పథకాలను ప్రారంభం చేసిండు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ప్రారంభం చేసిండు. ఇప్పుడు 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ప్రయాణం చేసిండు. అలాగే మార్చి మాసంలో భద్రాచలంలో శ్రీరాముని సాక్షిగా, సీతమ్మ సాక్షిగా ఆ రోజు అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభోత్సవం చేసిండు. అది ప్రారంభోత్సవమైన 10-15 రోజులకే ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి మే 13వ తేదీ తర్వాత ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం మనందరికీ కూడా వస్తాయి. ఎన్నొస్తాయో ఒక్కసారి మీకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టించి ఇచ్చింది. కేసీఆర్ ఏమన్నాడు అవి చూసి, గంట ఇల్లు చిన్న చెప్పిండు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉండే. మనకు ఏ రోగం వచ్చినా చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళా ఆ స్కీమ్ మొదలైంది. ఎవరికైనా ఏదైనా పెద్ద రోగం వస్తే 5 కోట్లతోటి అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకొచ్చిండు. ఆ 10,000 కోట్లల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి, వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. ఇట్లా మన పిల్లలు ఏ చదువు చదవాలన్నా కూడా మహబూబ్ నగర్లోనే చదువుకునేటట్టు అటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా తీసుకొస్తున్నాడు. మన మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికే మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. మనకు తల మీద నీడనిస్తున్నాడు, మన పిల్లలకు చదివిస్తున్నాడు, తినడానికి 3 పూటల మనం ఆరోగ్యకరంగా పని చేసుకోవడానికి పని కూడా కల్పిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ ఎన్నికల్లో మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మనము ఆయనను గట్టిగా నిలపాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లాలో ఎట్లయితే కేసీఆర్ గారికి ఇన్ని సంవత్సరాలు ఓటేసి అభివృద్ధి నిధులు తీసుకొని పోయినరో, అట్లనే ఈరోజు పాలమూరు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న చెల్లా వంశీచంద్ర రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు పంపిన మనిషిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. తెలివితోటి, ఆలోచనతోటి మనం ఈరోజు ఓటింగ్ చేయాలి. ఎందుకంటే పొరపాటు చేస్తే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. వీళ్ళు చెప్పిన మాటలు విని పిల్లల కన్నా పింఛన్ల పేర్లు ఎక్కాలన్నా, తెల్ల రేషన్ కార్డు రావాలన్నా, రేషన్ షాపుల్లో సన్న బియ్యం మీకు రావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి మనము అక్కడిక్కడ ఆలోచించకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఈ బీజేపీ వచ్చి చేరితే మనందరికీ ఇబ్బందుల పాలవుతాయి.
గ్రూపులు తయారైతాయి, నీవు నేను అని చెప్పి పీకులాట మొదలవుతుంది. ఈ వర్గం పిల్లలు వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద దాడి, మొత్తం పాలమూరు అంతా అల్ల కల్లోలం అవుతుంది. ఇప్పుడు పాలమూరు ప్రశాంతంగా ఉంది, మహబూబ్ నగర్ శాంతిగా ఉంది, ఎటువంటి అల్లర్లు లేవు, వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి, ఎవరికి బెదిరింపులు వస్తలేవు, ఎవరికి దౌర్జన్యాలు లేవు, ఎవరు కూడా ఎవరి పని వాళ్ళు హాయిగా చీకు చింత లేకుండా చేసుకుంటున్నారు. మరి ఇటువంటి వాతావరణం కొనసాగించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. చివరగా 2-3 ముక్కలు చెప్పి ముగిస్తా. ఈరోజు పెట్రోల్ ధర 100 రూపాయలు, డీజిల్ ధర 110 రూపాయలు అయింది. ఎందుకైందమ్మా? ఎవరు చేసిండ్రు? మోడీ గారు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర, డీజిల్ ధర 50 రూపాయలు, 54 రూపాయలు ఉండే. కానీ అది ఇక్కడ కేసీఆర్ పాలన పైన మోడీ గారి పాలన 10 సంవత్సరాల్లో అది 100 రూపాయలు, 110 రూపాయలకు తీసుకుపోయాడు. దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. మనకు ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, చక్కెర, బెల్లం అన్ని వస్తువుల ధరలు కూడా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఏ వస్తువులు మహబూబ్ నగర్ కనుక మిత్రులారా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆ రకమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తూ తన అవసరం కొరకు, తన రాజకీయ అవసరం కొరకు అనేక పార్టీలు మారింది. ఇవాళ తెలుగుదేశం అయిపోయింది, సమాజ్వాదీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, ఇవాళ బీజేపీ రేపు ఏ పార్టీ తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 6 అడుగుల అందగాడు వంశీ చందన్న మన రేవంత్ రెడ్డి గారు పంపినటువంటి బిడ్డ, మన అందరి తమ్ముడు, మన అన్న, మన బిడ్డగా మనం ఉంటున్నాడు. పుట్టినప్పటి నుంచి విద్యార్థి దశలోని రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జాయిన్ అయితే ఈ రోజు వరకు కూడా పార్టీ మారలేదు, భవిష్యత్తులో కూడా మారే ఆలోచన చెయ్యడు. కాంగ్రెస్ పార్టీలో పుట్టిన బిడ్డ, కాంగ్రెస్ పార్టీలో కలిసే బిడ్డ కనుక మనం అందరం కూడా నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వంశీచంద్రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి మన శాసనసభ్యులు అందరినీ ప్రేమించేవారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, వారు మనందరినీ ఎంతో డెవలప్ చేయాలనుకుంటున్నారు, మనందరికీ ఎంతో సాయం చేయాలనుకుంటున్నారు. మరి వారు సాయం చేసే చేతికి ఇంకా గట్టిగానాలమ్మా, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఈ యొక్క సమావేశానికి నన్ను ఆశీర్వదించడానికి, నాకు మద్దతు తెలపడానికి విచ్చేసినటువంటి మహిళా తల్లులకు, యువ మిత్రులకు, కాంగ్రెస్ అభిమానులకు మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. और इधर आए हुए मेरे माइनॉरिटी भाइयों और बहनों को सलाम अर्ज करता हूँ. మీరందరూ కూడా ఇంట్లలో మీ పనులు వదిలిపెట్టుకొని, మీ పిల్లలకు సంబంధించినటువంటి పనులు వదిలిపెట్టుకొని, కొంతమంది అయితే నేను చూస్తున్న చిన్న చిన్న పిల్లలను కూడా ఎత్తుకొని వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీకు మనస్ఫూర్తిగా మీ పనులు వదిలిపెట్టుకొని ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అమ్మ, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ నన్ను పంపిస్తే, రాహుల్ గాంధీ గారు పంపిస్తే, రేవంత్ రెడ్డి గారు పంపిస్తే మీ ముందుకు రావడం జరిగింది. మే 13న ఎన్నిక జరగనుంది. మే 13న మీ అందరూ కూడా పొద్దున్నే లేచి 7ంటికి పోలింగ్ బూత్కి పోయి ఓటు వేయబోతున్నారు. ఆ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ, ఇందాక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి వస్తున్నటువంటి పథకాల గురించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చాలా వివరంగా చెప్పిండ్రు. మా వినోదన్న మాట్లాడుతూ చాలా చక్కగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గుణగణాల విషయంలో చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. ఆ విషయాల్లోకి పోకుండా నేను మీకు మీ మదిలో ఉండొచ్చు, నీకెందుకు ఓటేయాలి మేమని, మస్తు మంది ఉన్నారు నీకే ఎందుకు ఓటేయాలి మేమని.
ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మిగతావి పక్కన పెట్టి, ఎందుకంటే మీరు మళ్ళీ మీరు ఇళ్ళకి పోవాలి, మీరు పిల్లలను చూసుకోవాలి, మీ పనులు చూసుకోవాలి, ఎక్కువసేపు మాట్లాడా. రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లల్లా మీరు నాకు ఓటేస్తే నేను మహబూబ్ నగర్ ఎంపీగా మీ అందరి ఆశీర్వాదాలతో మహబూబ్ నగర్ ఎంపీగా గెలుస్తా. నేను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిస్తే నాకు ఒక ఓటు వస్తుంది. ఆ ఓటు నేను ఢిల్లీలో వేస్తే రాహుల్ గాంధీ గారు ఏ వ్యక్తి అయితే మనకు తెలంగాణ ఇచ్చిండ్రో సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తున్నటువంటి హామీ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ప్రతి ఇంట్లో ఒక మహిళకి ప్రతి నెల 8,500 రూపాయలు మీ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్లో వేస్తుంది. చప్పట్లు కొడితేనే వేస్తామమ్మా, లేకపోతే ఇయ్యము. తాళి మారేతో ఇదైతే పైసే నైతో నైదైతే మీ అందరి అకౌంట్లో ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 8,500 రూపాయలు వేస్తారు. అట్లనే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక హామీ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ హామీ అమలు కాలేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే పథకం రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాహుల్ గాంధీ 8,500 పంపిస్తారు. బెనరన్న నిన్ను లెక్క అడుగుతా. ఇప్పుడు రాహుల్ గాంధీ 8,500 పంపిస్తాడు, రేవంత్ అన్న 2,500 పంపిస్తారు. రెండు కలిపి ఎంత అవుతుంది? 11,000 హోరా. ఎంత అవుతుందమ్మా? ఇగో మా పిల్లగాళ్ళు ఎంత మంచిగా చదువుకుంటుంది చూడరి. పిల్లలు టక్కున చెప్తాను 11,000 అని. మీకు ప్రతి నెల రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మీకు అందరికీ ప్రతి నెల 11,000 రూపాయలు మీ అకౌంట్లో 1వ తారీఖున మీ అకౌంట్లో పడతాయి. ఒకవేళ అమ్మ ఎవరికన్నా 11,000 ఎక్కువ అని అనిపించింది అనుకోండి, మాకిస్తే మేము తీసుకుంటాం. అదొకటి. రెండవది, ఉపాధి హామీకి వెళ్ళరు కదా, ఇక్కడ మీరు ఎవరు పట్టణంలో ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా మీ పిల్లలను చదివించుకుంటారు. అమ్మ ఇక ఆ బాబు అయితే మంచిగా చదువుకుండు, నేను అడగంగానే 11,000 అని చెప్పిండు, మంచిగా చదివించుకుండు కదా. కానీ ఉద్యోగాలు వచ్చినాయా మీ పిల్లలకి? వచ్చినాయా? మీరు అందరు అబద్ధాలు చెప్తుండ్రు. నాకు కేసీఆర్ ఇచ్చిండు కదమ్మా ఇంటికి ఒక ఉద్యోగం. కేసీఆర్ దియానా? అరే గర్కో ఏక్ నౌకరీ దియా. నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ. రాలే మీకు? రాలే కదా. యోధుడు కేసీఆర్ మీకు ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేసిండు. నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని మోసం చేసిండా? కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని మన పిల్లలని మనం కష్టపడి చదివించుకున్నాం కదా. మనము పేదోళ్ళం. మనం ఏం చేస్తాము, మనకు తిననీకే తిండి లేకపోయినా కష్టపడి అప్పో సొప్పో చేసి మన పిల్లల ఫీజులు కట్టి పిల్లలను చదివించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే ఉద్యోగాలు వస్తే మనల్ని మంచిగా చూసుకుంటారనే ఉద్దేశంతో మన పిల్లలని చదివించుకుంటాం. మన పిల్లల్ని మనం కష్టపడి చదివించుకున్నాం కానీ మనకేమో ఉద్యోగాలు రాలేదు. ఇవాళ మీ పేరేం పేరమ్మా? అంజమ్మ. నేను అంజమ్మను ఒక ప్రశ్న అడుగుతా. నీకు 1 కిలో బంగారం ఇస్తా అంజమ్మ. కిలో బంగారం ఇచ్చి నేను అడుగుతా, అంజమ్మ నీకు కిలో బంగారం కావాలన్నా నీ పిల్లలకి ఉద్యోగం కావాలన్నా అని అడుగుతా. ఉద్యోగమే కావాలన్నా? మీకు అందరికి అంతేనా? మీకు ఎవరికన్నా బంగారం కావాలన్నా ఉద్యోగం కావాలన్నా? आपको किलो सोना चाहिए, आपका बेटे को नौकरी चाहिए ना. అందుకే బంగారం కన్నా కూడా మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి కాబట్టి రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. మీకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అంటే మీరు నా చేయి గుర్తు కోటేస్తే, నేను ఎంపీ అయితే, నేను రాహుల్ గాంధీ కోటేస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, మీకు అందరి పిల్లలకు, అంజమ్మ పిల్లలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పిల్లలకు, యువకులకు, చదువుకున్న వాళ్ళందరికీ సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగము కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇక చాలా మంది చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. మీకు అందరికీ కూడా 1,00,000